మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను మీరు క్రమముగా నేర్చుకుంటున్నారని తలంచుచున్నాను. ఈరోజు కూడా ఒక చక్కని ఆలోచనాత్మకమైనటువంటి విషయమును మనమందరం కలిసి నేర్చుకుందాం. దేవుని జ్ఞానము ఉన్నతమైనది, లోకజ్ఞానము కేవలము తాత్కాలికమైనది, అది శరీర సంబంధమైనది. దేవుని జ్ఞానమునకు లోకజ్ఞానమునకు చాలా వ్యత్యాసం ఉంది. పరలోకమునకు పాతాళమునకు ఉన్నటువంటి వ్యత్యాసం దేవుని జ్ఞానానికి మరియు లోకజ్ఞానానికి మధ్య మనకు కనిపిస్తుంది. లోకజ్ఞానము ఎటువంటి ఆలోచనలతో ఉంటుందో, దేవుని జ్ఞానము ఎంత ఉన్నతంగా మనలను ఆలోచింపజేస్తుందో ఈరోజు ఒక ఉదాహరణ ద్వారా మనం నేర్చుకుందాం. లోకానికి పరిశుభ్రతను గూర్చి తెలుసు. లోకానికి పరిశుభ్రతను గూర్చి తెలుసు. మన ఒంటిని, మన ఇంటిని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని లోకానికి తెలుసు. లోకజ్ఞానంలో ఉన్నటువంటి విషయం అది. కానీ దేవుని జ్ఞానం నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధముగా ఉండాలి. మీరు పరిశుద్ధముగా ఉండాలి. మీరు పరిశుద్ధముగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పరిశుద్ధముగా మార్చటానికి కృషి చేయాలి అని దేవుని జ్ఞానం సెలవిస్తోంది. దేవుని జ్ఞానానికి లోకజ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. శరీర సంబంధమైనటువంటి పరిశుభ్రత ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధతతో పోల్చినప్పుడు చాలా తేలికైనది, సులువైనది. శరీర సంబంధమైనటువంటి పరిశుభ్రతను అందరూ సాధించుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధతను ఎందరూ సాధించగలుగుతున్నారు? ఈరోజు లోకానికి ఉన్నటువంటి లోపము లేక ఒకానొక రోగము ఏమిటంటే పరిశుద్ధత లేకపోవడం. పరిశుద్ధత లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం కాదు, పరిశుద్ధత లేకపోవడం. ఈరోజు మనము వార్తా కథనాలను వింటూ ఉంటే ఘోరమైనటువంటి వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఘోరమైనటువంటి వార్తలు. ఆ నేరపూరితమైనటువంటి ప్రవృత్తిని మనుషులలో మనం చూస్తున్నప్పుడు, ఆ వార్తలను మనం చదువుతున్నప్పుడు, ఆ వార్తలను మనం వింటున్నప్పుడు స్పష్టముగా తెలియవచ్చేటువంటి సంగతి ఏంటంటే మనుషులలో పరిశుద్ధత లేదు. మనుషులలో పరిశుద్ధత లేదు. పాపము పెరిగిపోయింది. ఏ ఒక్కరికి కూడా దేవుడంటే భయం అనేది కనిపించడం లేదు. ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ లోకమంతా కూడా దేని మీద దృష్టి పెడుతోంది? ప్రపంచ దేశాలన్నీ కూడా దేని మీద దృష్టి పెడుతున్నాయి? పరిశుభ్రత. పరిశుభ్రత. రోగాలు రాకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండండి. అలాగే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటే మనల్ని అందరూ గౌరవిస్తారు, మనకు ఆ స్థాయి పెరుగుతుంది అని లోకం ఆలోచిస్తుంది. పరిశుభ్రతను గూర్చి లోకం ఆలోచిస్తోంది. దేవుడు పరిశుద్ధతను గూర్చి ఆలోచించమంటున్నాడు. పరిశుద్ధతను గూర్చి ఆలోచించమంటున్నాడు. పరిశుభ్రంగా ఉండటం అనేది శరీర సంబంధమైనటువంటి పని. అది కేవలము ఒక 70-80 ఏళ్ల శరీర జీవితానికి మాత్రమే సంబంధించినటువంటి విషయం, భౌతికమైనటువంటి విషయం. కానీ పరిశుద్ధత అనేది లోకాన్ని సరైనటువంటి మార్గములో నడిపించే విషయం. మరణించిన తరువాత కూడా ఆత్మకు సత్క్రియలను ఇచ్చేటువంటి విషయం. పరిశుద్ధముగా జీవించేటువంటి వారు సత్క్రియలను తమ వెంట తీసుకుని వెళతారు. కేవలము పరిశుభ్రత దగ్గర ఆగిపోయిన వారు వారి వెంట సత్క్రియలను తీసుకుని వెళ్ళలేరు. హృదయం అంతా చెడిపోయినదిగా ఉంటుంది. పాపపు స్వభావంతో ఉంటారు. కానీ పైకి మాత్రం ఎలా కనిపిస్తారు? పరిశుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తారు. ఒంటిని, ఇంటిని, పరిసరాలను
శుభ్రం చేసుకున్నవారుగా కనిపిస్తారు. ఈరోజు లోకములో ఈ విషయాన్ని గూర్చి ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? పరిశుభ్రంగా ఉంటున్నారు సరే, పరిశుభ్రంగా ఉంటున్నారు సరే, పరిశుద్ధంగా ఉంటున్నారా? పరిశుద్ధంగా ఉంటున్నారా? లోకజ్ఞానం ఏమైనా నేర్పించిందంటే పరిశుభ్రంగా ఉండండి, పరిశుభ్రంగా ఉండండి, పరిశుభ్రంగా ఉండండి, స్వచ్ఛముగా ఉండండి, స్వచ్ఛముగా ఉండండి. ఏ విషయంలో? భౌతికమైనటువంటి విషయంలో, శరీర సంబంధమైనటువంటి విషయంలో, మీ శరీరానికి సంబంధించిన విషయంలో, మీ ఇంటికి సంబంధించిన విషయంలో, మీ వీధికి సంబంధించిన విషయంలో, మీ పరిసరాలకు సంబంధించిన విషయంలో పరిశుభ్రంగా ఉండండి అని చెప్పి లోకమంతా ఆలోచిస్తోంది. ఈ విషయమై ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తున్నారు, ఎంతో ప్రచారం చేస్తున్నారు. కానీ పరిశుద్ధతను గూర్చి ఎవరైనా పట్టించుకుంటున్నారా? పరిశుద్ధతను గూర్చి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది చెప్పండి? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది? పరిశుభ్రత ముఖ్యమైనదా? పరిశుద్ధత ముఖ్యమైనదా? పరిశుద్ధతే ముఖ్యమైనది. పరిశుద్ధతే ముఖ్యమైనది. ఎలా ముఖ్యమైనదో ఈరోజు దేవుని గ్రంథం నుండి, దేవుని మాటల ద్వారా ఆ సారాంశాన్ని మనం నేర్చుకుందాం. అందుకే అన్నాను, లోకజ్ఞానము సులువైనటువంటి, తేలికైనటువంటి విషయాల మీద మాత్రమే దృష్టి పెడుతుంది. శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మాత్రమే దృష్టి పెడుతుంది. కానీ దేవుని జ్ఞానము పరలోకానికి మనుష్యులను నడిపించే విషయాల మీద దృష్టి పెడుతుంది. మనలను నీతి మార్గములో నడిపించే విషయాన్ని ఆలోచింపజేస్తుంది దేవుని జ్ఞానము. కనుక ఆ దేవుని జ్ఞానాన్ని ఈ కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ అమూల్యమైనటువంటి సంగతిని మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ లోకానికి దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యొద్దకు రండి అనగా దేవుని మాటల చెంతకు రండి, దేవుని జ్ఞానము చెంతకు రండి. దేవుని యొద్దకు రండి అంటే దేవుని గూర్చిన ఆనవాళ్ళు ఈ లోకంలో మనకు ఏం కనిపిస్తున్నాయి? ఆయన నివసించిన ఇల్లు ఏమైనా కనిపిస్తుందా భౌతికంగా? ఆయన వాడినటువంటి వస్తువులు ఏమైనా కనిపిస్తున్నాయా భౌతికంగా? ఆయన సంచరించినటువంటి వీధులు, ప్రాంతాలు ఏమైనా కనిపిస్తున్నాయా భౌతికంగా? లేదు. ఆయన మాటలు కనిపిస్తున్నాయి. సజీవ సాక్ష్యాలుగా దేవుని మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని యొద్దకు రండి అంటే దేవుని మాటల చెంతకు రండి, దేవుని జ్ఞానము యొద్దకు రండి అని అర్థం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆ జ్ఞానము మీ హృదయములోనికి వచ్చును. అప్పుడు మీ మనోనేత్రములు తెరవబడి దేవుని యొక్క సంగతులను మీరు చూస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఒక పోలికలో, రూపకాలంకారంలో ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయిస్తున్నాడు. మీరు పరిశుభ్రత మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, దేవుడు పరిశుద్ధత మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటే అర్థం ఏంటి? ఏదో సబ్బుతో కడుక్కోమనో, ఏమండి, లేదంటే ఏదైనా ఒక శానిటైజర్తో మీరు క్లీన్ చేసుకోమనో కాదండి. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి అని పాపులకు దేవుడు ఎందుకు చెబుతున్నాడు? పరిశుభ్రతను గూర్చినటువంటి విషయం అయితే అందరికీ కావాలి, విషయం అందరికీ సంబంధించినదిగా ఉండాలి. కానీ దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా పాపులారా అంటున్నాడు. పాపాత్ములారా, పాపమును జరిగించేవారలారా. అది ఒక దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఆజ్ఞాతిక్రమం ఏదైనా కానీ అది పాపమే. పాపులారా, పాపాత్ములారా, మీ చేతులను శుభ్రపరుచుకోండి అంటే అర్థం ఏంటంటే మీ చేతులతో చేయుచున్నటువంటి పాపపు క్రియలను మానండి. ఇది దేవుని జ్ఞానం. మరి లోకజ్ఞానం ఏమని చెప్పింది? లోకజ్ఞానం ఏమని చెప్పింది? రోగాలు రాకుండా ఉండాలంటే శుభ్రంగా ఉండండి, ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకోండి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి అని లోకజ్ఞానం చెప్పింది. లోకజ్ఞానము ఈ విషయమై ఆలోచింపజేసింది. కానీ దేవుడు ఏ విషయమై ఆలోచింపజేస్తున్నాడో చూడండి. మీ క్రియలు,
పాపపు క్రియలుగా ఉన్నప్పుడు వాటిని మానండి. మీ పాపమును మీరు ఆపండి. ఆ పాపమును మీరు ఇక జరిగించకండి. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. తర్వాత ద్విమనస్కులారా, ద్విమనస్కులారా అంటే మనస్సును రెండు భాగాలు చేసేశారు. మనస్సును రెండు భాగాలు చేసేశారు. ఒక భాగమేమో పాపము చేయడానికి, ఒక భాగమేమో పైకి పుణ్యము చేస్తున్నట్టుగా కనిపించడానికి. ద్విమనస్కులు, రెండు మనస్సులు అంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నమాట. ఇప్పుడు భక్తిని చూపించుకోవాలి అనుకుంటే భక్తి వేషాన్ని వేసుకుంటారు. లేదు, ఇప్పుడు నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలి అనుకుంటే పాపపు వేషాన్ని వేసుకుంటారు. చూసారా? అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుని దగ్గర పరిశుభ్రతకు ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుని దగ్గర మనము ఎప్పుడు నీతిమంతులుగా, శుభ్రముగా ఉన్నటువంటి వారముగా, ఆయనకి ఇష్టలుముగా కనిపించగలం మనము పరిశుద్ధతలో ఉన్నప్పుడు. పరిశుద్ధతలో ఉన్నప్పుడు. ఇంతకీ పరిశుద్ధత అంటే ఏమిటి? పాపమును విడిచిపెట్టుట, పాపమును విసర్జించుట, నీతి క్రియల యందు మనము నడుచుకొనుట, సత్కార్యములను జరిగించుట, దేవుని మాట వినుట, దేవుని చిత్తము చొప్పున మనము జీవించుట, ఇదే పరిశుద్ధత. దేవుడు ప్రతి మనిషిలో కూడా పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. పరిశుభ్రతను మాత్రమే కాదు. మీరు పరిశుభ్రంగా ఉండండి, దేవుడు కాదనలేదు. కానీ అది చాలా అల్పమైనటువంటి విషయం. అల్పమైనటువంటి విషయం. దానిని గూర్చి మరలా ప్రత్యేకంగా దేవుడు చెప్పవలసిన అవసరం లేదు. అది శరీర సంబంధమైనది. మీరు గాలి పీల్చండి అని దేవుడు చెప్పాలా? మీరు తిండి తినండి అని దేవుడు చెప్పాలా? మీరు నీరు త్రాగండి అని దేవుడు చెప్పాలా? అటువంటి ఒకానొక శరీర సంబంధమైనటువంటి విషయమే పరిశుభ్రంగా ఉండటం. అది చాలా చిన్న విషయం, అది చాలా తేలికైన విషయం. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి సంగతి ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. జరిగించే పాపాలన్నింటినీ జరిగిస్తున్నారు, కానీ పైకి మాత్రం ఎలా కనిపిస్తున్నారు? పరిశుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. పరిశుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కొందరు మనుషులను చూడండి, ఎప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్లో, వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, వైట్ షూ అండ్ వైట్ కార్. ముఖ్యంగా రాజకీయ నాయకులలో కొంతమంది ఇలా మనకు కనిపిస్తుంటారు. సరే, నీవు తెల్లని వస్త్రముల మీద మక్కువ ఎక్కువగా ఉంటే వాటిని ధరించుకో, కానీ నీ క్రియలు కూడా అలా తెల్లగా ఉన్నాయా? నీ జీవితం కూడా అలా పరిశుద్ధంగా ఉందా? నీ ఆలోచనలు కూడా అంత తేటగా ఉన్నాయా? లేదా మలినంగా ఉన్నాయా? మలినమైపోయాయా? ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడు కోరుకుంటున్నది కేవలము శరీర సంబంధమైనటువంటి పరిశుభ్రత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే లోకము ఈ దేవుని జ్ఞానము దగ్గరకు రాగలుగుతుందో అప్పుడు బాగుపడుతుంది. లేదంటే ఇదిగో ఈ నేరపూరిత సమాజం ఇలాగే ఉంటుంది. ఎన్ని కఠినమైన చట్టాలు చేయండి, ఇంకా ఎంతమందిని మీరు పోలీసులుగా లేకపోతే న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా రిక్రూట్ చేసుకోండి, ఇంకా ఎన్నెన్ని జైళ్ళు మీరు నిర్మించండి, ఈ నేరపూరిత సమాజం మాత్రం ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. పరిశుద్ధత లేనంత వరకు ఈ నేరపూరిత సమాజం ఇలాగే కొనసాగుతుంది. అందుచేతనే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు మీ పాపమును మానండి, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. లోకము పరిశుభ్రత వరకు మాత్రమే రాగలిగింది, పరిశుద్ధతను అందుకోలేకపోతుంది. పరిశుద్ధతను గూర్చి ఎవరు మాట్లాడటం లేదు. పరిశుద్ధతను గూర్చి ఎవరు ప్రతిరోజు ఇదిగో ఈ కార్యక్రమం చేయాలి, లేదంటే మనుష్యులను ఈ విధంగా ప్రేరేపించాలి, ఇదిగో బడ్జెట్లో ఇంత కేటాయించాలి అనేటువంటి ఆలోచనలు ఏమైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా ఉన్నాయా చెప్పండి? కానీ పరిశుభ్రతను గురించి అయితే మాత్రం చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నారు. చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నారు.
పరిశుద్ధతను ఏమాత్రము ఎవ్వరు కూడా పట్టించుకోవటం లేదండి. ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ పట్టించుకోవటం లేదండి. అందుచేతనే లోకము ఇలా పాపములో ఉండిపోయింది. ఇంకను పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని మాటలను మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విషయమై మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వాక్యం నుండి మీరు చూడండి. నాటి కాలంలో సరిగ్గా ఇట్టి మాదిరిగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తూ ఇదిగో ఈ మాటలను పలుకుతున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వాక్యం నుండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు. గిన్నెయు పల్లెము ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? వెలుపట, బాహ్యముగా, ఔటర్ స్పేస్. దేనికి అలా శుభ్రం చేస్తున్నది? దేనికి? అందరికీ కనిపించటానికి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు వారిని ముందు ఏమని పిలుస్తున్నారు? వేషధారులారా, మీరు లోపల పాడైపోయారు, పైకి మాత్రం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? పరిశుభ్రముగా అందరికీ కనిపించాలని కోరుకుంటున్నారు. మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుభ్రం చేస్తారు, కానీ ఆహారం తినేది ఎందులో? వెలుపట తింటారా? అంటే పళ్ళెం తెచ్చుకొని పళ్ళెం తిరగేసిన పళ్ళెం మీద అన్నం పెట్టుకుని తింటారా? లేక పళ్ళెం లోపల అన్నం పెట్టుకుని తింటారా? పళ్ళెం లోపల. కానీ శుభ్రత ఎక్కడుంది? పళ్ళెం వెలుపల, గిన్నె వెలుపల తలతల మెరుస్తుంది, లోపల మాత్రం ఆ ఎంగిలంతా అక్కడే ఉంది, ఆ అపరిశుభ్రత అంతా అక్కడే ఉంది. లోపల శుభ్రం చేయలేదు. ఇట్టి మాదిరిగా మానవ జీవితాలు కూడా ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ గిన్నె పల్లెము అనేది ఒక ఉదాహరణ. మీరు మీ జీవితాలను ఎలా శుభ్రం చేసుకుంటున్నారంటే, పైకి శుభ్రం చేసుకుంటున్నారు. అంటే అందరికీ కనిపించడానికి. మీ దగ్గరకు రాగానే సెంటు వాసన, మిమ్మల్ని చూడగానే అబ్బో చాలా శుభ్రంగా ఉన్నారు, వీరు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతనిస్తారు అన్నట్టుగా మీరు కనిపిస్తున్నారు. కానీ మీరు మాట్లాడితే అందులో పాపం, మీరు క్రియలు చేస్తే అందులో పాపము. మీ జీవితం అంతా పాపముతో పెనవేసుకుని పోయింది. మీ ఆలోచన అంతా పాపము, మీ జీవితం అంతా పాపము. అంటే లోపల శుద్ధి అవ్వలేదన్నమాట. గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అయిపోయింది, కానీ లోపల శుద్ధి అవ్వలేదు. అందుచేత మీరు వేషధారులు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఈరోజు లోకమంతా అట్టి రీతిలో లేదా? పైకి తలతల మెరుస్తూ శుభ్రంగా ఉండాలి అని లోకం అనుకుంటుంది, కానీ లోపల మాత్రం ఎలా ఉన్నారో చూడండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు చూడండి, లోపల ఎలా ఉన్నారో చూడండి. అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. వెలుపలైతే బాగా శుభ్రం చేశారు, కానీ లోపలైతే గిన్నె లోపల, పల్లెము లోపల ఎలా ఉంది? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. నీవు ఎప్పుడైతే లోపల శుద్ధి చేస్తావో వెలుపట ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతుంది. వెలుపట శుద్ధిగా లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. మీరు ఏదైనా ఒక గిన్నెలో ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, గిన్నె లోపల శుభ్రంగా ఉంది, వెలుపటే కాస్త కొద్దిగా మట్టి ఉంది. ఇబ్బంది ఏమైనా ఉందా? పెద్దగా ఇబ్బంది ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు వెలుపట ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తినటం లేదు కదా, వెలుపట మీరు పదార్థాన్ని పెట్టుకుని తినటం లేదు కదా. లోపల శుద్ధిగా ఉంది, అయితే మీకు హాని లేనట్టే. కానీ ఈరోజు మానవ జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. లోపలేమో దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండిపోయినట్టుగా, వెలుపటేమో శుద్ధి చేసినట్టుగా ఉన్నాయి. కనుక వీరందరూ కూడా నిజంగా గ్రుడ్డివారే అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. మహాజ్ఞాని మాత్రమే లోకానికి బుద్ధి చెప్పగలడు. ఆ మహాజ్ఞాని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు.
ఇదిగో నేటికి కూడా కొంతమంది అంటూ ఉంటారు, ఎక్స్పైర్ అయిపోయినాయి అండి దేవుని మాటలు అని అంటూ ఉంటారు. ఎక్కడ ఎక్స్పైర్ అయిపోయినాయి? ఒక్కసారి ఇదిగో పరిశుద్ధ గ్రంథం అంతా నీ ముందు చదివి నీ దగ్గర పెట్టలేదు. ఇప్పుడు కేవలము మత్తయి సువార్త 23వ అధ్యాయము 2 వాక్య భాగాలను చదివాను. 25వ వాక్యం 26వ వాక్యాన్ని మాత్రమే నీ ముందు పెట్టాను. ఇది ప్రపంచం ఈ మాటలతో పోటీ పడగలదా? ఈ మాటల ముందు ప్రపంచం తల ఎత్తుకుని నిలబడగలదా? లేదు. తల దించుకోవాలంతే. తల దించుకోవాలంతే. వెలుపట శుభ్రం చేస్తున్నారు, వెలుపట శుభ్రం చేస్తున్నారు, కానీ లోపల మనుషుల అంతరింద్రియాలను శుద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందండి? చీపురు పట్టుకుంటున్నారు, రోడ్లు ఊడుస్తున్నారు. సరే, మంచిదే, ఊడ్చండి. కానీ దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమన్నారు చూడండి, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. మనుష్యుల ఆంతర్యాలను శుద్ధి చేయుము, అంతరంగాన్ని శుద్ధి చేయుము, హృదయాన్ని శుద్ధి చేయుము. ఎప్పుడైతే మనిషి యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తావో అసలు వాడు పరిసరాన్ని పాడు చేయడు. పాడు చేస్తేనే కదా శుభ్రం చేయాలి. ప్రతి మనిషి హృదయమందు పవిత్రుడిగా మారిపోయాడు అనుకోండి, అసలు వారి యొక్క ఇల్లు కానీ పరిసరాలు కానీ అశుభ్రంగా ఉంటాయా? ఎక్కడ పడితే అక్కడ వారు చెత్త వేయటాన్ని బట్టే కదా, ఇష్టానుసారంగా మనుషులు ప్రవర్తించడాన్ని బట్టే కదా పరిసరాలన్నీ పాడైపోతూ ఉంటాయి. పరిసరాలను ఎక్కువగా పాడు చేసేది ఎవరు? మనుషులా లేకపోతే ఇంకా ఏమైనా జీవులా? మనుషులు ఎక్కువగా పాడు చేస్తూ ఉంటారు. మనుషులు ఎక్కువగా పాడు చేస్తూ ఉంటారు. మీరు ఆలోచన చేస్తున్నారా? అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే మనుషుల యొక్క హృదయాలను శుద్ధి చేయండి. మనుషుల యొక్క హృదయాలను శుద్ధి చేయండి. అప్పుడు వెలుపట దానంతట అదే శుభ్రం అవుతుంది. మీరు వెలుపట శుభ్రం చేయటానికి పెట్టినటువంటి శ్రద్ధ ముందుగా లోపల శుద్ధి చేయటానికి మీరు శ్రద్ధ పెట్టండి. అప్పుడు మీరు బాగుపడతారు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. లేదు, ఈ మాటల మీద మాకు ఇంకా నమ్మకం కలగటం లేదు అని మీరు ఒకవేళ అన్నా కానీ, ఇప్పటి వరకు వెలుపట శుభ్రం చేయడం మీద లోకం దృష్టి పెట్టింది కదా, ఏమైనా మార్పు వచ్చిందా? చూడండి, మనుషుల యొక్క జీవితాలు ఏమైనా మెరుగుపడ్డాయా? పాపపు ప్రవృత్తి ఏమైనా తగ్గిపోయిందా? ఏమంటే కొన్ని సంవత్సరాలుగా మేము వెలుపట శుభ్రం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఇదిగో ఇది సాధించాం. మనుషులందరూ కూడా చక్కబడిపోయారు, ఎక్కడ కూడా నేర ప్రవృత్తి కనిపించడం లేదు, మనుషులందరూ కూడా మంచివారుగా మారిపోయారు అని మీరు ఆ అవుట్పుట్ ఏమైనా చూపించగలరా? లేదండి. ఎప్పటికప్పుడు ఇదంతా కూడా ఒక వేషధారణ. ఎప్పటికప్పుడు మరలా ఏదో ఒక పథకాన్ని ప్రారంభించటం, వెలుపట శుభ్రం చేయటానికి, వెలుపట శుద్ధిగా ఉంచటానికి ప్రయత్నం చేయటం. మనిషి ఏం కోరుకుంటున్నాడంటే వెలుపట తలతల మెరిస్తే చాలు అని కోరుకుంటున్నాడు. అందరికీ కనిపించేది అదే కదా. లోపల నేను ఎలా ఉంటే వారికెందుకు? వారికి కనిపించదు కదా. నా అంతరంగిక జీవితం వారికి కనిపించదు కదా. వెలుపట తలతలలాడుతూ మెరుస్తూ ఉంటే అదే చాలు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనిషి యొక్క పతనం అక్కడే మొదలైపోతుంది. ఆ ఆలోచనతోనే మనిషి యొక్క పతనం ప్రారంభమైపోతుంది. దేవుడు చెబుతున్నాడు వినండి. దేవుని జ్ఞానము సమాజాన్ని హెచ్చరిస్తోంది వినండి. ఇదిగో మీరు వెలుపట శుద్ధి చేయడం కాదు, లోపల శుద్ధి చేయండి. దేవుడు పరిశుభ్రత కంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. పరిశుద్ధత చాలా ముఖ్యమైనది, పరిశుద్ధత చాలా విలువైనది. నీ ఆత్మను నిత్య జీవానికి నడిపించేదే పరిశుద్ధత అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యం. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ వీధులు కడుక్కో, నీ రోడ్లు ఊడ్చుకో, నీ ప్రాకారాలను కడుక్కో అని దేవుడు చెప్పడం లేదండి. నీవు రక్షింపబడాలంటే యెరూషలేమా,
ఓ పట్టణమా, ఆ పట్టణమందున్న జనులారా, మీరు రక్షింపబడాలంటే నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? నీ అభిప్రాయాన్ని మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో. ఇదిగో దేవుని మీద ఆధారపడు. నీ హృదయములో ఉన్నటువంటి చెడుతనమును పూర్తిగా కడిగి వేసుకో. ఈ లోకమంతా కూడా ఇదిగో చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజేషన్ చేసుకోవాలని ఈ విధంగా మాత్రమే ఆలోచన చేశారండి. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని కడుక్కోవాలి, నీ ఆలోచనను కడుక్కోవాలి, నీవు పరిశుద్ధతలో ఆరితేరాలి. నీవు పరిశుద్ధముగా ఉన్నప్పుడు మాత్రమే నీవు రక్షింపబడతావు. నీవు పరిశుద్ధముగా ఉన్నప్పుడు మాత్రమే నీవు రక్షింపబడతావు, లేదంటే నాశనం అవుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నాటి యెరూషలేము కూడా పైకి కనిపించే పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చింది, కానీ పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వలేదు. కనుకనే దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాటలను చెప్పించాడు. ఇదిగో యెరూషలేమా, యెరూషలేమా, పైకి కనిపించే పరిశుభ్రత కాదు, పైకి కనిపించే పరిశుభ్రత కాదు, నేను అంతరంగమున పరిశుద్ధతను కోరుకుంటున్నాను, అంతరంగమున పరిశుద్ధతను కోరుకుంటున్నాను. నీ హృదయములో నుండి నీవు నీ చెడుతనమును కడిగి వేసుకుంటే నీవు రక్షింపబడతావు. ఎన్నాళ్ళ వరకు ఇలా ఉండిపోతావు? ఈ దుష్టాభిప్రాయముతో ఎన్నాళ్ళ వరకు ఉండిపోతావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. అలాగే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యంలో పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలియచేయబడింది. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును కలిగి ఉండండి, పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు పరిశుద్ధత ఉండాలి? మనము పరిశుద్ధతలో ఎందుకు జీవించాలి? చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. నీలో పరిశుద్ధత లేకపోతే నీవు దేవుని చూడలేవు, నీవు దేవుని యొద్దకు చేరలేవు, ప్రభువును నీవు ఆశ్రయించలేవు. పరిశుద్ధత కావాలి. పరిశుభ్రత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు అని వ్రాయబడలేదండి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీకు అర్థమవుతుందా? కనుక ప్రపంచానికి ఇప్పుడు అత్యవసరంగా కావలసినది ఏమిటి అంటే పరిశుభ్రత కానే కాదు, పరిశుద్ధత. పరిశుద్ధత. నిజంగా మనుషులందరూ పరిశుద్ధులుగా మారిపోతే పరిశుభ్రత దాని వెన్నంటే పరిగెట్టుకుంటూ వస్తుందండి. మనుషులందరూ పరిశుద్ధులుగా మారిపోతే పరిశుభ్రత దాని వెన్నంటే పరిగెట్టుకుని వస్తుంది. దాని కొరకు నువ్వు రూపాయి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. నా ఊరు బాగుండాలి, నా జిల్లా బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అని నీవు అనుకుంటే ముందు పరిశుద్ధత మీద దృష్టి పెట్టు. పరిశుద్ధత మీద దృష్టి పెట్టు. మనుషులు పరిశుద్ధులుగా మారుతూ ఉంటే పరిశుభ్రత పరిగెట్టుకుంటూ ఆ పరిశుద్ధతను వెంబడిస్తుంది. రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కానీ నీవు పరిశుద్ధతను పట్టించుకోకుండా పరిశుభ్రత తలతలా మెరుస్తూ ఉండాలి అని చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన మనుషుల యొక్క చెడు క్రియలు అలా ఉంటూనే ఉంటాయి. సమాజం పాడవుతూనే ఉంటుంది. నీవెంత శుభ్రం చేసినా కానీ మరలా వారు అశుభ్రంగానే ఆ ప్రాంతాన్ని ఉంచుతారు, ఆ పరిసరాలను ఉంచుతారు. ఎందుకంటే వారి యొక్క హృదయం మారలేదు, వారి జీవితం మారలేదు. కనుక దేవుడు అమూల్యమైనటువంటి విషయముగా ఈ సంగతిని తెలియజేస్తున్నాడండి. ప్రతి మనిషిలో కూడా ముందుగా రావలసినటువంటి మార్పు ఎక్కడ అంటే హృదయములో, శరీర సంబంధముగా కాదు, పరిసరాలలో కాదు, హృదయములో మార్పు రావాలి. హృదయము ఎప్పుడైతే పరిశుద్ధతలోనికి వస్తుందో, పవిత్రపరచబడుతుందో, అప్పుడు పరిశుభ్రత కూడా దాని వెంటే వస్తుంది.
పరిశుద్ధత కలిగిన వాడే ప్రభువును చూస్తాడు. పరిశుద్ధత లేకపోతే ఎవడును ప్రభువును చూడడు. ప్రభువును చూడడు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు అంటే అర్థం ఏంటో తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతారని అర్థం. పాతాళమందు నిత్య నరకాన్ని అనుభవిస్తారని అర్థం. ఎందుకంటే అక్కడే ఉండడు ప్రభువు. ప్రభువు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. మనము పరలోకానికి వెళితేనే ప్రభువును చూడగలం. పరలోకానికి వెళ్ళాలంటే, ప్రభువును చూడాలంటే ఇదిగో పరిశుద్ధత ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి. ఇదే విషయాన్ని దేవుడిక్కడ వ్రాయించాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుభ్రత కాదు, ముందుగా మనకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి క్రియలు, పరిశుద్ధమైనటువంటి జీవితము మనలో ఉండాలి. ఈ పరిశుద్ధమైన జీవితం ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నామమున బాప్తిస్మము నొంది ఆయన రాజ్యములో చేర్చబడుట ద్వారా ప్రారంభమవుతుంది. అందుచేతనే బాప్తిస్మం అనగానే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతి ఏంటో తెలుసా? శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు, నీ హృదయాన్ని కడగడానికే బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏమనుకుంటున్నారు? నీటిలో ముంచబడుతున్నారు కదా, అదేమైనా ఒక శరీర సంబంధమైన మాలిన్యాన్ని తీసివేసే స్నానమా అని ఒకవేళ ఏమైనా మీకు సందేహం ఉందా? చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలో ఇక్కడ తెలియచేయబడింది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వాక్యం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఒకనాడు జలప్రళయము నుండి నోవహు మరియు అతని యొక్క కుటుంబము రక్షింపబడినది. నోవహు యొక్క భార్య, నోవహు యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తంగా 8 మంది నాడు రక్షింపబడ్డారు. ఇదిగో దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. నాడు వారిని జలప్రళయము నుండి దేవుడు ఎలాగైతే రక్షించాడో, నేడు బాప్తిస్మము ద్వారా మిమ్మును దేవుడు రక్షిస్తున్నాడు. బాప్తిస్మం అనేది రక్షణకు సూచన, అంతే తప్ప శరీర మాలిన్యమును తీసివేసే స్నానమును అనుకోకండి. అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము. చూడండి తర్వాత మాటలను మీరు చూడండి. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, శరీర మాలిన్యము తీసివేయుట కాదు. బాప్తిస్మం అనగానే ఏదో శరీరం అపరిశుభ్రంగా ఉంది, మిమ్మల్ని మీరు బాహ్యముగా శుభ్రం చేసుకోండి అని దేవుడు చెప్పడం కాదండి. మీ హృదయాన్ని పవిత్రపరచుకోండి అంటే బాప్తిస్మం తీసుకునేటప్పుడు, బాప్తిస్మం తీసుకునే ముందు మీ హృదయము నిజముగా దేవుని వాక్యమునకు లోబడినదై, మీ హృదయము నిజముగా పొడవబడినదై, ఇక మీదట నేను పాపపు జీవితంలో ఉండకూడదు, యేసుక్రీస్తు ప్రభువును నా స్వరక్షకునిగా అంగీకరించాను, నేను ప్రభువు కొరకు జీవించాలి, పరిశుద్ధమైన క్రియలను చేయాలి అని ఒక మార్పు నొందినటువంటి హృదయం ఆ మనిషికి కలుగుతుందండి. అప్పుడు వారు బాప్తిస్మం తీసుకుంటారు. అందుచేతనే వ్రాయబడిన మాటలు చూడండి. అదేదనగా బాప్తిస్మము ఏదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఒక ప్రత్యుత్తరాన్ని ఇవ్వగలుగుతున్నారు బాప్తిస్మం ద్వారా. ఇదిగో నేను కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె పునరుత్థానమవుతాను. 2వ పునరుత్థానము కొరకు ఇదిగో ఈ మొదటి పునరుత్థానములో నేను పాలు పొందుతున్నాను అని చెప్పి బాప్తిస్మము తీసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతే తప్ప శరీర మాలిన్యము తీసివేయటకైతే కానే కాదు. కనుక వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగములన్నిటినీ జాగ్రత్తగా మనము పరిశీలన చేయగలిగితే దేవుడు ప్రధానముగా ప్రతి మనిషి కూడా పరిశుద్ధతలోనికి అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. కానీ లోకము, లోక జ్ఞానము పరిశుభ్రత మీదే దృష్టి పెట్టింది. అందుచేతనే లోకము ఇంకా పాపములో ఉండిపోయింది. ఆ పాపము నుండి లోకము బయటకు రావాలంటే, పరిశుద్ధతలో అడుగు పెట్టాలంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మాత్రమే సాధ్యం. కనుక ఈ మహాజ్ఞానపు సంగతులను స్వీకరించగలిగితే మనుషులు చక్కగా పరిశుద్ధతలోనికి వస్తారు, పరలోకానికి స్వీకరింపబడేవారుగా వారు జీవిస్తారు. ఈ సంగతులన్నిటినీ జాగ్రత్తగా విన్నటువంటి మీరు మంచి నిర్ణయాలను తీసుకొని ఇక మీదట
పరిశుద్ధముగా జీవించటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమని మీరు తెలుసుకొని పరిశుద్ధతలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి మీ సంగతులను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. లోక జ్ఞానము పరిశుభ్రముగా ఉండాలని కోరుకుంటోంది, మీ జ్ఞానము పరిశుద్ధముగా ఉండాలని నేర్పిస్తోంది. తండ్రి, మీ జ్ఞానము ఎంత విలువైనదో ఈ సందర్భము ద్వారా మేము మరొక్కసారి గ్రహించాము. నాయన, పరిశుద్ధతను ఎల్లప్పుడూ మేము కాపాడుకొనుటకు మాకు సహాయమును దయచేయండి. ఇంకను బాప్తిస్మము నొందని వారు, ప్రభువు రాజ్యములో చేర్చబడనివారు ఈ మాటలు విన్నట్టయితే వారి హృదయములు నిజముగా ప్రభువు చెంతకు వచ్చినవై, పరివర్తన నొందినవై, మీ చిత్తమును నెరవేర్చుటకు తండ్రి వారు వెంటనే పాపక్షమాపణ నొంది పశ్చాత్తాపపడి మారు మనస్సు నొంది యేసుక్రీస్తు ప్రభువు నామమందు వారు బాప్తిస్మం నొందుటకు మీ కృపను అనుగ్రహించండి. నాయన, మేమందరము పరిశుద్ధత కలిగినటువంటి జీవితాలతో ప్రభువును కలుసుకునేటందుకు ఇక మీదట ఎల్లప్పుడూ నీతి కార్యములను జరిగించుచు పాపమును విసర్జించిన వారమై మీ వాక్యపు వెలుగులో మేము కొనసాగగలుగుటకు సహాయము చేయమని మిమ్మను వేడుకుంటూ మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.